2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాపుల వల్లే కాపులు దూరం అవడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయినట్లుగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారని, ఈ నేపథ్యంలోనే కాపులను ఏకీకృతం చేయాలనేటువంటి వ్యూహరచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అలాగే మరికొంతమంది కాపు నేతలు వారు మాట్లాడుకొని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారన్నట్లుగా కొంత ప్రచారం జరుగుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా నిన్న సమావేశం అయ్యారు. వైకాపా కాపు ఆత్మీయ సమ్మేళనం పేరుతో వారి సమావేశం అయ్యడం దాని వెనక ఒక భారీ వ్యూహం ఉందన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? వ్యూహమా పాడా? వ్యూహం ఉండదు, పాడు ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఏదో రకంగా కూటమిల ప్రభుత్వంలో చీల్చాలంటే కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాల్లో చీలికి తీసుకురావాలి అనేది ఒక ప్లాన్. ఈ సోకాల్ నాయకులు ఎవరైతే మీటింగ్ పెట్టారు నిన్న, ఆ పేర్లు కూడా అనవసరం మనకి. ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా కాపు మెజార్టీ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలే. వాళ్ళందరూ వాడగొట్టారు కదా, కాపులు వాడగొట్టారు కదా. మళ్ళీ కాపుల గురించి వీళ్ళే మాట్లాడతారు. ఎట్టంది పోనీ వాళ్ళు అలా గెలిచి కాపుల మధ్యన గెలిచి కోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిచామని చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే అనుకోవచ్చు. వాళ్ళందరినీ కాపులు వాడగొట్టారు. మళ్ళీ వచ్చి కాపుల ఆత్మీయ అది కాపుల ఆత్మీయ వైఎస్ఆర్సీపీ కాపుల ఆత్మీయ సమావేశం కాదు కృష్ణ గారిది. అది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బానిసల సమావేశం. ఎందుకు అన్నారంటే ఆ సమావేశంలో ఉన్నటువంటి పేరు నాని గారే అన్నాడు, మేము జగన్మోహన్ రెడ్డి గారికి బానిసలం, విశ్వాసం చూపించడంలో కుక్కల కంటే ఎక్కువగా ఉంటామని ఆయన చెప్పుకున్నాడు. అదే చూపిస్తున్నారు. ఏమని చెప్పి కాపు సామాజిక వర్గం మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఏం చేశారని వెళ్తుంది? వైఎస్ కుటుంబం కాపులకు చేసినంత మోసం ఎవరో చేయాల. 2004లో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలక్షన్స్ ముందు అయినా మేము వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ తీసుకొస్తారని చెప్పిన వ్యక్తి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీలను వేసి అడగిన కులాలకి 13 కులాలకు రిజర్వేషన్లు ఇచ్చాడు. ఆయన అడిగిన కులం కాపుల కులానికి ఇవ్వాల. 13 కులాలకు ఇవ్వడం వల్ల ఏమైందంటే అప్పటి వరకు 44% రిజర్వేషన్లు ఉన్నాయి మనకి రాష్ట్రంలో. అది 49% చేరింది. మామూలుగా సుప్రీంకోర్టు తీర్పు ఏంటి? 50% పెంచకూడదని. ఇంకా ఉన్నదల్లా 1%. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే రాజ్యాంగ సవరణ చేసి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆ రోజు అలా మోసం చేశాడు ఆయన. 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్స్ ముందు కూడా ఏం చెప్పాడు? క్లియర్గా చెప్పాడు, అదే తూర్పుగోదావరి జిల్లాలో నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేము అని ఖండబద్ధంగా చెప్పాడు. అయిపోయింది. 2019-24 మధ్యలో జరిగినటువంటి అనేక ఘటనలు మనం చూసుకుందాం. ఏ ఘటనలు చూసుకున్నా కాపులు జరిగిన అన్యాయం ఏంటంటే ఏమంటే ఒక మాట చెప్పండి. ఈ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల వారీగా సమన్వయకర్తలని లేకపోతే ఇన్ఛార్జిని వేసాడు కదా. ఎవరిని వేసాడు చెప్పండి? వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, గోదావరి జిల్లాకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆ తర్వాత ఏమో విజయసాయి రెడ్డి, వీళ్ళే కదా అప్పుడు అందరూ సమన్వయకర్తలు. అధికారం కోల్పోయాక మాత్రం గోదావరి జిల్లాలకి కన్నబాబు గుర్తుకొచ్చాడు. ఆయనకి కన్నబాబుని పెట్టారు. ఎవరా కన్నబాబు? ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఏమన్నాడంటే జైలుకి బెయిల్కి మధ్యన ఊగిస్తున్నాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు కన్నబాబు. ఆ కన్నబాబుకి ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే 2000 పేపర్లు రాశారంటే అది కూడా మాట్లాడుకోవాలి. దాదాపు 39,000 కోట్ల రూపాయలు కాపులకి ఇచ్చారట. ఏమి ఇచ్చారని చెప్తుంటే అందరికి ఇచ్చినటువంటి పథకాలు ఉంటాయి కదా, ఇది రైతులకి ఇచ్చింది లేకపోతేనేమో పిల్లలకి ఇచ్చింది, అన్నీ కూడా కలిపి మామూలుగా అన్ని సామాజిక వర్గాలకి ఇచ్చే ఉచిత పథకాల్లో కాపులు కూడా ఉంటారు. అంటే కాపు సంక్షేమ నిధి అనే గతంలో నేను పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చాను అన్నట్లుగా. ఎవరికి ఇచ్చాడు? పేరు చెప్తున్నాడు. ఎవరికి ఇచ్చాడు? నేను అంటే చూపించమనండి. అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ కూడా నిధులు లేకుండా నిర్వీర్యం చేశాడు. నేను అంటుంది కృష్ణ గారు, ఈ రోజున మీరు కాపులకి ఏదో ప్రత్యేకించి ఇచ్చేసినట్టు 39,000 కోట్ల రూపాయలు కాపులకి ఇచ్చామని చెప్పంటే కాపు సామాజిక వర్గం అందరూ కూడా ఏం చేయాలంటే కరెన్సీ మిషన్లు ఉంటాయి చూసారా, డబ్బులు లెక్కెట్టుకునే మిషన్లు, కౌంటింగ్ మిషన్లు, అవి కొనుక్కోవాలన్నమాట. అన్ని డబ్బులు ఇచ్చినట్టు చెప్తున్నాడు నేను. 39,000 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పేసి. అందరికీ ఇచ్చినట్టు ఇచ్చావా లేదా కాపులకు ప్రత్యేకించి ఏమైనా ఇచ్చావా అంటే వీళ్ళందరూ కూడా ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ లక్ష్యం ఏంటంటే కేవలం కూటమి ప్రభుత్వంలోంచి కాపుల్ని దూరం చేయాలి. అది సాధ్యమా? పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ప్రత్యేకించి టార్గెట్. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నారు కాబట్టి కాపు సమాజ వర్గం దూరం చేయాలి. సాధ్యమా?
నేను అంటుంది అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ చెప్పిన మాట. ఉమ్. వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఉమ్. ఒక నాయకుడికి కార్యకర్తలకి మధ్య ఉన్నటువంటి సంబంధం కాదు. ఉమ్. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానం అంటారు చూసారా, ఉమ్. అటువంటి బంధం. ఎందుకంటారా, మా పార్టీలో ప్రత్యేక జనసేన పార్టీలో ఉమ్. నిజంగా పదవులో గిదవలో ఆశించకుండా కేవలం ఆయన ఆశయాలు చూసి వచ్చిన వాళ్ళు అధికారులు ఉన్నా ఉండొచ్చు, లేకపోవచ్చు, అలాగే ఆయనతో వెంటబడి ఉన్నారు. అది అన్ని సామాజిక వర్గాలను ఉమ్. అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు దాంట్లో. ఓకే. దాన్ని ఆ బంధాన్ని ఎడదీసేటువంటి విధానం వీళ్ళకి లేదు అసలు. ఉమ్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారండి, కులం దాటి మనం ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాం, ఉమ్. మంచి చెడు ఆలోచించాలి. అసలు కాపు కులానికి నన్ను ఆపాదించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకు పదే పదే? చేస్తారు? నేను ఏమన్నా పెట్టింది కుల సంఘం పెట్టానా, ఉమ్. రాజకీయ పార్టీ పెట్టాను. ఉమ్. నేను కుల సంఘం నాయకుడు ఏం కాదు కదా. రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తికి అన్ని అన్ని అందరూ కావాలి, ఉమ్. అన్ని వర్గాలు కావాలి. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక్క కమ్మ సామాజిక ఒకటే ఓట్లు వేస్తే ఆయన సీఎం అవ్వగలడా? జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డిలో ఒకటే వేస్తే అయ్యాడే అన్నైనా? ఈ రాజకీయం అండి ఇది, అందరూ కావాలి. ఉమ్. మీ అంటుంది ఆయన ఏమన్నాడంటే ఒక తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది, తప్పు చేశాడా లేదా అంతవరకు అవ్వాలి తప్ప ఆ తప్పు చేసిన వ్యక్తి కులం ఏంటి ఉమ్. అదెందుకు తీసుకొస్తారు? నేను అంటుంది అని కులం దాటి ఆలోచించండి. ఉమ్. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి, దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఐకమత్యంగా ఎలా ఉండాలి, ఆ విధంగా ఆలోచించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ఆయనకి కులం ఆపాదిస్తా. పోనీ పవన్ కళ్యాణ్ గారు మీరు కాపు సామాజిక వర్గం అంటున్నారు కదా, మీరు ఆయన ఏదో కాపు గురించి అంటున్నారు కదా, మరి అదే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో బయట రాకుండా నిర్బంధించినప్పుడు, లేకపోతే హోటల్లో 2 రోజులు నిర్బంధించినప్పుడు ఏం పేరు ఈ సోకాల్డ్ కాపు నాయకులు అందరూ ఆ రోజు మాట్లాడాలిగా, మా సామాజిక వర్గ నాయకుడిని అలా ఆపుతారా అని చెప్పేసి అని. పైగా అంటారు కదా వీళ్ళు రాజకీయాలకు అతీతంగా మేము అందరినీ కలుపుకుంటామంట, మళ్ళీ ఈ కుల సంఘాల మీటింగ్లు. నేను అంటాను కృష్ణ గారు, మీ ద్వారా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఈ కాపు నాయకులందరూ సమావేశం అవడం వెనక వ్యూహం ఏంటంటారు? వ్యూహం ఏముంటదండి, అది ఆయన బాధపడలేక, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు బాధపడలేక ఏదోటి పెట్టాలి, పెట్టకపోతే తలుపులు కూడా తీయడు, ఈ చేతిలో ఏ రిమోట్ ఉన్నా ఏదైనా ఇసిరేస్తాడు, కాబట్టి ఖచ్చితంగా ఏదోటి పెడాలని. ఆ నలుగురే ఉంటారు, మీకు అర్థం వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరు రారు. మీరు కాపు సామాజిక వర్గం నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న కాపులందరూ బయటకు వచ్చేస్తారా? ఆ అంబటి రాంబాబు, ఆ పేరున్నని, ఆ గుడివాడ అమర్నాథ్, లేకపోతే బొత్స సత్యనారాయణ, వీళ్ళే కదా వచ్చింది. కొత్తగా తోట తిరుమూర్తులు కనబడుతున్నాడు. వాళ్ళకి ఇలాగే రాజకీయ భవిష్యత్తు ఎలాగా లేదు, ఇలాగే వెళ్లాల్సిందే, ఏదో రకంగా బెదిరించేది. నేను అంటున్నానండి, ఈ సోకాల్ లీడర్లు అందరినీ కూడా నిజంగా మీకు అంత కాపుల మీద ప్రేమ ఉంటే, కాపులందరూ మీ రావాలని కోరుకుంటే ఓ పని చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాపులు మీలో ఉన్న నాయకుడిని ఎవరినో ఒక పేరు ప్రకటించి, అదిగో భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పలానా కాపు నాయకుడు ఉంటాడు, ముఖ్యమంత్రి అభ్యర్థి పలానా కాపు అభ్యర్థి అని చెప్పేసి ఒక పేరు ప్రకటించమనండి, మీకు ఏమైనా సాధ్యమో చూద్దాం. కాపు సామాజిక వర్గం ఏం కాదు, కానీ ఎవరైనా కానీ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని అందరూ ఏం కోరుకుంటున్నారంటే అంటే మా బతుకులు బాగుండాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఉపాధి అవకాశాలు కలగాలి, రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉండాలి, ఇది కోరుకుంటున్నారు. అంతే తప్ప నా కులం నా మతం అనేటువంటి ఇంక లేదు. ఇది కావాలని రెచ్చగొట్టి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేసి తప్ప, చీలికి తీసుకొచ్చే ప్రయత్నం తప్ప, అంతే ప్రజల మీద పట్ల కానీ లేకపోతే కాపు సామాజిక వర్గం మీద కానీ ఈ సోకాల్ నాయకులు ఎవరికీ కూడా, వీళ్ళందరూ అవుట్డేటెడ్ నాయకులు, మీరు అర్థం చేసుకోండి. వీళ్ళందరినీ కూడా కాపులే ఓడించినటువంటి నాయకులు వీళ్ళు. కాపు సామాజిక వర్గమే ఓడించిన నాయకులు వీళ్ళు వచ్చి కాపుల గురించి నిలబెడతానంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ జిల్లాలో వాళ్ళని అవుతున్నారు. ఎందుకులే మీరు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అక్కడ బానిసలుగానే బతకండి తప్ప మీరు మా ఇటువైపు రావద్దు, మా కాపులకు ఏం చేయాలో, మా కాపులకు ఏం కావాలని మేము చూసుకుంటామని చెప్పేసి అని అందరు కాపులు కోరుకుంటున్నారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.